ఈ వీడియోలో మనము టెట్ మరియు డిఎస్సికి సంబంధించి 4వ తరగతి పరిసరాల విజ్ఞానం ప్రభుత్వ సంస్థలు అనే పాఠ్యాంశం నుంచి ఏ ప్రశ్నలు ఏ విధంగా అడిగే ఆస్కారం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐరిస్ కెమెరాను కనుగొన్నవారు. ఐరిస్ కెమెరాను కనుగొన్నవారు. ఆప్షన్ 1 మిమీ జోయ్, జోయ్ జోయ్, కిమి కిమి, కిమి జోయ్. ఐరిస్ కెమెరాను కనుగొన్నవారు మిమీ జోయ్. ఆప్షన్ 1. ఐరిస్ అనగా ఆప్షన్ 1 కనుగుడ్డుపై ఉన్న వలయాకార భాగం. 2 కనుగుడ్డు. 3 పై 2, 4 పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 కనుగుడ్డుపై ఉన్న వలయాకార భాగం. ఐరిస్ అనగా కనుగుడ్డుపై ఉన్న వలయాకార భాగం. దీనిని మనము ఐరిస్ అంటాం. చౌకా ధరల దుకాణం ద్వారా పేదలకు సరుకులు సక్రమంగా అందడం లేదని ఎవరికి ఫిర్యాదు చేయాలి? చౌకా ధరల దుకాణం ద్వారా పేదలకు సరుకులు సక్రమంగా అందడం లేదని ఎవరికి ఫిర్యాదు చేయాలి? తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయాలి. తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయాలి. వెట్టి చాకిరి నుండి ప్రజలను విముక్తి చేయడం మండల స్థాయిలోని ఏ సంస్థ చేయాల్సిన పని? వెట్టి చాకిరి నుండి ప్రజలను విముక్తి చేయడం మండల స్థాయిలోని ఏ సంస్థ చేయాల్సిన పని? ఇటువంటి ప్రశ్నలు ఉన్నప్పుడు మనకు 4 ఆప్షన్లు ఇచ్చి ఏ మండల స్థాయి సంస్థ చేయాల్సిన పని అని అడిగే ఆస్కారం ఉంది. సమాధానం తహసీల్దార్ వారి కార్యాలయం. తహసీల్దార్ కార్యాలయం. మండలంలో 100% బడి ఈడు పిల్లలను బడిలో చేర్చడం ఏ సంస్థ చేయాల్సిన పని? మండలంలో 100% బడి ఈడు పిల్లలను బడిలో చేర్చడం ఏ సంస్థ చేయాల్సిన పని? మండల విద్యా వనరుల కేంద్రం. మండల విద్యా వనరుల కేంద్రం మండలంలో 100% బడి ఈడు పిల్లలను బడిలో చేర్చాలి. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ 12 అక్టోబర్ 2005. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ. ఇటువంటి ప్రశ్నలు ఉన్నప్పుడు 12/10/2005, 10/12/2005, 12/12/2005, 10/10/2005 అనే ఆప్షన్లు ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే ఆస్కారం ఉంటుంది. సమాచార హక్కు దరఖాస్తు కోసం ఎవరు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. సమాచార హక్కు దరఖాస్తు కోసం ఎవరు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు సమాచార హక్కు దరఖాస్తు చేసుకుంటే దానికి కట్టాల్సినటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యక్తి స్వేచ్ఛ జీవించే హక్కు సంబంధించిన సమాచారం సమాచార హక్కు చట్టం ప్రకారం ఎంత కాలంలో ఇవ్వాలి? వ్యక్తి స్వేచ్ఛ జీవించే హక్కు. ఇటువంటి సందర్భంలో సమాచార హక్కు చట్టం కింద కేవలం 48 గంటల్లో సమాచారం ఇవ్వాలి. సమాచార హక్కు చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ యంత్రాంగం స్వచ్ఛందంగా ప్రజలకు సమాచారం అందించడం. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం 1. కేంద్ర రాష్ట్ర స్థాయిలలో సమాచార కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది. 2. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి ఉంటారు. 3.
కార్యాలయాల నోటీసు బోర్డులో ఏ సమాచారాన్ని ఎంత కాలంలో ఇస్తారో తెలుపుతారు? 4 పైవన్నీ. సమాధానం పైవన్నీ. సమాచార హక్కు చట్టం ప్రకారం ఇవన్నీ చేయాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్